ప్రెస్ మీడియాలో కానీ 100 సార్లు చెప్పడం జరిగింది. ఆయన నేను వంగవీటి మోహన్ రంగా గారి తనయుడిని, ఆయన రక్తం పంచుకొని పుట్టిన వ్యక్తిని, నాకు కులాలతో సంబంధం లేదు, నాతో అన్ని కులాలలో నడుస్తారని 100 సార్లు చెప్పిన వ్యక్తి ఆయన. ఆయన సంకనాకి మొన్నటి వరకు ఆయన గేట్ల కాడ కాపలా కాసి ఆయన వచ్చే వరకు ఈ పోతుని మహేష్ అనే వ్యక్తి ఆయన వచ్చే వరకు గేట్ల కాడ కాపలాలు కాసి రంగా తనయుడు రాధాగారితో పాటు ప్రయాణం చేసి ఈ రోజున నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడంటే జనసేనలో ఉంటే ఎవరికి తెలియదు కాబట్టి పాపం జనసేనలో పోటుగాడేమో అనుకుని అందరూ పిచ్చి వాగుతున్నాడు కాబట్టి ఇతను మీడియా హైలైట్ చేయబట్టి ఇవాళ ఎవరు పట్టించుకుంటారో వైసీపీలో. కాబట్టి ఇలాంటి నాయకులు ఎవరైనా హైలైట్ చేస్తే వీడికి రామ్ గోపాల్ వర్మకి పెద్ద తేడా లేదు. వీడి బతుకంతా నాకు తెలుసు. నేను ఇలా అంటాను గారు, ఈ కేటీఎన్ కాలేజీలో పనిచేసి 5,000 జీతానికి ఇతను ఎందుకు తీసేశారు కేటీఎన్ కాలేజీలో, ఇతను చరిత్రతో ఇతను బాబుతో నాకు తెలుసు. అదే కాకుండా గత ప్రభుత్వంలో జనసేన పార్టీని అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని అడ్డుపెట్టుకుని అక్కడ దుర్గమ్మ గుడిలో చేసిన కాంట్రాక్టుల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఆ దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదా? నేను చెప్తా, ఒక నిజాయితీ గల వ్యక్తి అయితే పోతున్న మహేష్ అనే వ్యక్తి, నేను అమ్మవారి గుళ్ళోకి వస్తా, నువ్వు కూడా అమ్మవారి గుళ్ళోకి రా, నువ్వు అమ్మకి అప్పకి పుడితే మన ఇద్దరు ప్రమాణం చేద్దాం. నేను చెప్పినా ఈ వాస్తవాలా కాదా? నువ్వు రాధాబాబు గారితో తిరిగింది వాస్తవా కాదా? రాధాబాబు గారు గేట్లు గారు కాపలా కాసింది వాస్తవా కాదా? ఆ రోజు రాధాబాబు మంచోడయ్యారా? ఇవాళ రాధాబాబు చెడ్డోడయ్యారా? ఇతను చెప్పే మాటలు ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ నమ్మశక్తివేనా? ఒకటే వర్మ గారు, రాధాబాబు గారు పదవుల కోసం పాపుల్లా ఆడుతున్నారు అనే భాష, ఆ పదాన్ని వెనక్కి తీసుకోకపోతే పోతున్న మహేష్ అనే వ్యక్తి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్ లోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, రాధాబాబు గారు ఏమీ ఆశించడం, రాధాబాబు ఏ పదవి అడగట్లేదని. ఈ పోతున్న మహేష్ అనే వ్యక్తికి ఎవరైనా చెప్పారా పలానా పదవి అడిగారు మన రాధాబాబు గారు, అందుకే పదవుల కోసం పదవుల చుట్టూ తిరుగుతున్నారని? ఏ రోజు నన్ను అపాయింట్మెంట్ కూడా ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని, రాధాబాబు గారు ఆయనంతా ఆయన లోకేష్ గారు వచ్చి కలవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పిలిపించుకుని మాట్లాడడం జరిగింది. కానీ ఈ ఇతరులాగా డబ్బుల కోసం పార్టీలు మారి డబ్బుల కోసం ప్రెస్ మీట్లు పెట్టి కాంట్రాక్టులకి డబ్బులు తీసుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరు లేరు విజయవాడలో ఎవరు బతికేంటో నాకు అంతా తెలుసు. ముఖ్యంగా అతను పోతున్న మహేష్ నేను ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నా, జనసేన పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా. వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో అతను హైలైట్ చేయడం జరిగింది. ఆ రోజు నమ్మశెట్టి వాసు వీళ్ళందరినీ నేను చెప్పడం జరిగింది జనసేన వాళ్ళకి, ఇతను చాలా పావును పెంచుతున్నారు, మీరు పావును పాలు పోసి పెంచితే ఎప్పుడు కానీ మిమ్మల్ని కాటేస్తుందని చెప్పా. 100% అతను అలాగే చేశాడు. ఎలక్షన్ టైంలో ఇతనికి పదవి మీద ఆశ లేదండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఆశ ఉంది, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంది. పార్టీ ఎందుకు మారాడు ఇతను పార్టీ ఎందుకు మారాడు? డబ్బుల కోసం పార్టీ మారాడు, ఎమ్మెల్సీ ఇస్తానన్న పార్టీ మారాడు. అది వాస్తవం కదా? ఇవన్నీ వాస్తవాలు. అలాగే రంగా గారి అబ్బాయిని ఒక కాపు కులం గురించి నువ్వు ఎందుకు మాట్లాడాడు అప్పి ఇతనికి ఎవరిచ్చారు? ఇతను ఎవరు అసలు? పోతున్న మహేష్ అనే వ్యక్తికి సంబంధం ఏంటి? రాజాగారు నా కులంతో సంబంధం లేదు, నాకు అన్ని కులాల వాళ్ళు ఉంటారంటే ఇవాళ ఎక్కువ మంది ఆయనతో తిరిగే వ్యక్తుల్లో 2-3 పేర్లు చెప్తానండి. ఉదాహరణకి వరుణ్ గారు ఎప్పుడు 24 గంటలు వాళ్ళ పనులు మానుకుని కూడా కార్యక్రమాలు ఉన్న రోజున రాధా గారితో పాటు ఉండే చంటి గారు అని ఒక ఆయన ఉంటారు, బ్రాహ్మణ సామాజికం, సుబానీ గారు ఉంటారు, ఆయన ముస్లిం సామాజిక. ఉదాహరణ చెప్తున్నా, ఇలాంటి 100 మంది అన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు అక్కడ రాధా గారి దగ్గర ఉన్నారు. ఈ వ్యక్తి వచ్చి కాపులు బీసీలో చేర్చడానికి పోరాటం చేయడం, పదవుల కోసం పోరాడు. ఇతనికి తెలియని విషయాలు ఏంటంటే నిజాలు చాలా ఉన్నాయండి. 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత రాధాబాబు గారు కదా కృష్ణలంకలో పట్టాలు ఇచ్చింది, అది గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారు ఆ గొడవ నువ్వు చేయొద్దు, ఆ ఇళ్ల పట్టాల గురించి నువ్వు మానే అని సీఎం రేంజ్ లో ఉండి అతన్ని రాజశేఖర రెడ్డి గారు పిలిపించుకున్న రాధాబాబు గారిని అడిగి 253 కోట్లు ఆ రోజు ఇల్లు చేసే సైట్ నీకు ఇస్తున్నాను, ఈ స్థలం గురించి మానేమంటే 250 కోట్లు కూడా ఎంట్రుక ముక్కుతో సమానంగా చూసిన వ్యక్తి వంగవీటి రాధాబాబు గారు. అది నీకు తెలుసా? అలాంటివన్నీ నీకు తెలుసా? అప్పుడు నువ్వు రాజకీయాల్లో ఉన్నావా? ఓకే, నువ్వు రాజకీయాల్లో ఉండవు. అప్పుడు నువ్వు కుల సంఘాల్లో ఉన్నావు. అప్పుడు కుల సంఘాల్లో ఉండి బీసీ కులాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు చేసిన బాగోతలన్నీ ఉన్నాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే 1-to-1 మాట్లాడటానికి నేను నీతో రెడీగా ఉన్నా. నువ్వు అది ఎలాగైనా చూసుకో. అంతేగాని మీడియా ఉంది కదా అని మీడియా ముందు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు చవాకులు వాడితే వాళ్ళ రంగా గారి అభిమానులు నేను సహించదు లేదు ఇవాళ. ఎందుకంటే ఇవాళ రంగా గారి అభిమానులు కొంచెం తక్కువ మంది చూసారు వర్మ గారు ఆయన మాట్లాడిన భాష అంతా. ఇవాళంతా 6 విగ్రహాల ఆవిష్కరణలో రాధాబాబు గారు ఉన్నారు. మేము కూడా ఇక్కడ లోకల్ అన్ని కార్యక్రమాలను ఇప్పుడు అన్నదానం జరుగుతుంది. ఈ డెబిట్ కావాలని దీనికోసం నేను రావడం జరిగింది, గంట పర్మిషన్ తీసుకుని. మాకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది. అలాంటి రంగా గారి కోసం కులం గురించి రంగా గారు చేశారా? ఈ సన్నాసి విజయవాడలో పుట్టి విజయవాడలో పెరిగితే
ఒక చెప్పులు కుట్టే ఆదంని, ఒక రిక్షా కార్మికుడిని, తారీ క్లీనర్ని, డ్రైవర్ని కార్పొరేటర్ చేసిన ఘనత వంగవీటి మోహన్ రంగా గారండి. 40 సంవత్సరాల ముందే సామాజిక న్యాయం లేకపోతే అందరూ సామాజిక న్యాయం పాటించి అందరికీ అధికారం దక్కాలని చూసిన మహోన్నతమైన వ్యక్తి వంగవీటి రంగా గారు. అలాంటి ఆయన కడుపును పుట్టిన వంగవీటి రాధాకృష్ణ గారిని నువ్వు కులం గురించి మాట్లాడవండి. అసలు అతని కులం గురించి అతను మాట్లాడుకుంటాడు, నీకేంటి అసలు? ముందు నీ కులం గురించి నువ్వు మాట్లాడు. నీకు లాగా కులాల గురించి ప్రెస్ మీట్లు పెట్టి కులాలను అమ్ముకుని కులాలను తాకడ పెట్టేసి బతికిన బతుకు నీది. నువ్వు 2004-5లో నువ్వు బతికేండి మాకు తెలియదా? మా బతికేండి, మేము 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాం. మాదేంటి? నీకు లాగా అయితే రాధాబాబు గారు కొన్ని 1000 కోట్లకు ఆశపడే అయ్యేవాడు. ఇవాళ రాధా గారి పరిస్థితి ఏంటి? సరే, ఎన్ని అర్థం చేసుకుని మనం టీవీల్లో కనపడతాకి, లేకపోతే మన ఫేమస్ అవుతే కావాలంటే గుడ్లోపు తీసుకుని శ్రీరెడ్డి లాగా గుడ్లోపు తీసుకుని జరగమనండి చూస్తారు.